సో ఈరోజు మనము భగవద్గీతలో ముఖ్యంగా భగవంతుడి బోధనతో ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయము, పేరు భగవద్ విజ్ఞానము. శ్రీ భగవాను వాచ మయ్యాసక్తమన పార్థ యోగం యుంజన్మదాశ్రయ అసంశయం సమగ్రం మాం యథా జ్ఞాస్యసి తచ్ఛృణు. జ్ఞానం తే అహం సవిజ్ఞానం ఇదం వక్ష్యామ్యశేషతః యజ్ఞాత్వా నేహ భూయో అన్యత్ జ్ఞాతవ్యమ వశిష్యతే. మనుష్యానాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. భూమిరాపో నలో వాయుః కం మనోబుద్ధిరేవ చ అహంకార ఇతీయం మే భిన్నా ప్రకృతి రాష్ట్రదా. తాత్పర్యం భాష్యం శ్రీల ప్రభుపాదుల వారు రచించారు. సో ఇక్కడ ప్రతి పదం కూడా చాలా అద్భుతంగా ప్రభుపాదుల వారు వర్ణించారండి. సో ప్రతి దగ్గర జనరల్ గా భగవానుడు పలికెను ఉంటుంది. ఇక్కడ ప్రభుపాదుల వారి తాత్పర్యంలో శ్రీకృష్ణ భగవానుడు పలికెను అన్నారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే కృష్ణుడే భగవానుడు, భగవానుడే కృష్ణుడు. మరి ఇక్కడ భగవానుడు అంటే ఇంతకుముందు కూడా చెప్పాము, ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము. భగవానుడి యొక్క నిర్వచనము అంటే శ్రీకృష్ణుడే భగవానుడు అంటే మరి దాని నిర్వచనం ఏంటి అంటే మనకు పరాశరముని చెప్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య యశస శ్రీ వీర్యస్య యశస శ్రీయః జ్ఞాన వైరాగ్య యోశైవ షన్నాం భగతి త్రిజన. అంటే ఎవరికైతే 6 రకాలటువంటి సంపదలు సంపూర్ణంగా సర్వవేళలయందు ఉంటాయో వారు భగవంతుడు. ఏంటి 6 రకాలటువంటి సంపదలు అంటే, ఒకటి ఐశ్వర్యము అంటే ధన సంపత్తులు, 2 బలము, 3 కీర్తి ప్రతిష్టలు యశస్సు, 4 సౌందర్యము, 5 జ్ఞానము, 6 వైరాగ్యము. ఈ 6 ఎవరికైతే ఏకకాలంలో ఉంటాయో, ఎలా ఉండాలంటే ఇంకా వాళ్ళని మించిన వాళ్ళు ఉండరు అన్నట్టు ఈ బ్రహ్మాండంలో. ఈ బ్రహ్మాండమే కాదు, అనంత కోటి బ్రహ్మాండాలలో వాళ్ళకున్నటువంటి ఈ సంపదలు ఎవరికి ఉండవు. వారినే భగవానుడు అంటారు. ఇది పరాశరముని చెప్పారు, బ్రహ్మదేవుడు కూడా చెప్తున్నారు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద సర్వకారణ కారణం. అంటే కృష్ణుడు ఈశ్వర పరమకృష్ణ, కృష్ణుడే సర్వ నియంత, అందరినీ నియమించేవాడు, కంట్రోల్ చేసేవాడు, సచ్చిదానంద స్వరూపుడు. కొంతమంది భగవంతుడికి ఆకారం ఉండదు, నిరాకారం అంటారు. స్వయం బ్రహ్మదేవుడే చెప్తున్నాడు ఆయనకి ఎటువంటి ఆకారం అంట, సచ్చిదానంద స్వరూపము. భగవంతుడు మరి ఎప్పుడు పుట్టాడంటే అనాదిరాదిర్ గోవింద. భగవంతుడికి ఆది అనాది అనేది తెలియదు, ఆది లేదు అనాది ఎప్పటి నుంచో తెలియదు. మళ్ళీ ఎటువంటి వాడు, సర్వకారణ కారణం భగవంతుడు. భాగవతంలో కూడా చెప్తున్నారు, శ్రీమద్ భాగవతం 1.3.28 వ్యాసదేవుల వారు, ఏతే చాంశకలా పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. శ్రీకృష్ణుడే భగవానుడు. మిగతా వాళ్ళందరూ కూడా భగవంతుడి అంశాంశలు, కళాంశలు అని ఇక్కడ మనకు వేదవ్యాసుల వారు చెప్తున్నారు. ఇంతమంది అథారిటీలు చెప్తున్నారు. మొదటి శ్లోకంలో శ్రీకృష్ణ భగవానుడు పలికెను అన్నారు. ఎవరితో? పార్థ అన్నారు. పార్థ అంటే ఎవరు? అర్జునుడు. అర్జునుడికి పార్థ అని ఆ పేరు ఎందుకు వచ్చింది? పృథ కుమారుడు. పృథ అంటే ఎవరు? కుంతి మహారాణి. కుంతి మహారాణి పూర్వం ఫస్ట్ పేరు ఆమెకు పృథ, కాబట్టి పృథ కుమారుడు కాబట్టి పార్థ అని రావడం జరిగింది పేరు అర్జునుడి. సో ఇక్కడ ఏమంటారు, ఎవరైతే నా గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో భగవంతుడు అర్జునుడితో అంటున్నాడు. ఎవరు తెలుసుకోగలుగుతారు? నాయందే తెలుసుకోవాలని కుతూహలము, ఆసక్తి, సంపూర్ణ
ఏ విధంగా తెలుసుకోగలుగుతారు? యోగ సాధన ద్వారా. సో భగవంతుని తెలుసుకోవాలంటే మనకు కొంత సాధన అవసరం. ఏ విధంగా? మనం సపోజ్ ఏదైనా కొత్త విషయాన్ని తెలుసుకోవాలనుకోండి, మనం ఏం చేస్తామండి? దానికోసం సెర్చ్ చేస్తాం. ఇప్పుడు మనమే ఎవరన్నా ఇంటికి వెళ్ళాలా, లొకేషన్ పంపండి అంటారు. లొకేషన్ ఆన్ చేసుకొని ఆ లొకేషన్ ఫాలో చేసుకుంటూ వెళ్తాం. సపోజ్ ఒకరు డాక్టర్ కావాలనుకోండి, ప్రభుజీ ఆల్ మ్యూట్ చేయండి. ప్రభుజీ వెంకటేష్ ప్రభుజీ. సో ఓకే. సో అదేవిధంగా భగవంతుడు ఇక్కడ నన్ను తెలుసుకోవాలంటే నా సంపూర్ణ భావనలో యోగ సాధన ద్వారా ఏ విధంగా నీవు నిస్సందేహంగా నన్ను పూర్తిగా తెలుసుకొను ఇప్పుడు విను, నీకు చెప్తానంటున్నాడు. యోగ సాధన అన్నాడు. యోగ సాధన అంటే లాస్ట్ చాప్టర్ మొత్తం యోగా గురించే ఉంది. తర్వాత మనకి ఇక్కడ ఈ అధ్యాయంలో భగవంతుడి యొక్క విభూతులు మనకు ముందు ముందు శ్లోకాల్లో భగవంతుడి శ్రీకృష్ణ భగవానుడు ఎందుకు ఇవి చెప్పారంటే భగవంతుడు షడైశ్వర్య సంపన్నుడు. ముందు ముందు ఇంకెన్నో రకాలటువంటి ఐశ్వర్యాలు భగవంతుడు కలిగిన వాడుగా చెప్తారు. అంతేకాకుండా ఈ అధ్యాయంలో ఈ మానవులలో 4 రకాలైనటువంటి పుణ్యాత్ములు అంటే అదృష్ట భాగులు, 4 రకాలైనటువంటి దురదృష్టవంతులు ఉన్నారు. అది కూడా చెప్తున్నారు. ఎవరు వాళ్ళు? 4 రకాలైనటువంటి అదృష్టవంతులు ఎవరు అంటే చతుర్విధ భజంతే మాం జనా సుకృతినో అర్జున ఆర్దో జిజ్ఞాసు అర్ధార్థి జ్ఞాని చ భరతర్షభ. ఇదే అధ్యాయంలో 7వ అధ్యాయంలో 16వ శ్లోకంలో చెప్తున్నారు 4 రకాలైనటువంటి అదృష్టవంతులు ఎవరంటే దుఃఖంలో ఉన్నవాడు, ధనమును కోరువాడు, జిజ్ఞాసువు, బ్రహ్మజ్ఞానం అన్వేషించేవాడు. అంటే అదృష్టవంతులు అంటే భగవంతుడి దగ్గరకు వచ్చేవాళ్ళు, భగవంతుని చేరుకొని భగవంతుని ఆశ్రయించి వాళ్ళు వాళ్ళ యొక్క దుఃఖాలు బాధల నుంచి బయటపడడానికి వస్తారు. అదేవిధంగా 4 రకాలటువంటి భగవంతుడి దగ్గరికి రానటువంటి వాళ్ళు ఎవరు? వాళ్ళు 4 రకాలటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళు నంబర్ 1 మహామూఢులు, నంబర్ 2 నరాధములు, నంబర్ 3 మాయ చేత విమోహితులైన వారు, నంబర్ 4 నాస్తికులు. అంటే వాళ్ళ జ్ఞానము మాయ చేత కప్పబడింది అన్నట్టు. అటువంటి 4 రకాలటువంటి వ్యక్తులు. మరి ఇక్కడ లాస్ట్ శ్లోకంలో చెప్పారు సర్వోన్నతమైనటువంటి యోగి మాత్రమే నన్ను అర్థం చేసుకోగలుగుతాడు. ఎవరది? యోగినామపి సర్వేషాం మద్గతేనాంతరాత్మన శ్రద్ధావాన్ భజతే యోమాం సమే యుక్తతమో మతః. ఇప్పుడు మనం చర్చించబోయే అధ్యాయం నుంచి 12 అధ్యాయాల వరకు 6 అధ్యాయాలు భగవద్గీత యొక్క సారం లాగా ఉంటుంది అన్నట్టు. ముందు 6 వెనక 6 మధ్యలో ఎలాగైతే భగవద్గీతను తీసుకుంటే అటు లాస్ట్ ఇటు లాస్ట్ అట్టలాగా లావు ఉంటుంది, మధ్యలో భగవద్గీత ఉన్నట్టు ఈ 6 శ్లోకాలు వచ్చి 6 అధ్యాయాలు వచ్చి సో భగవద్గీతకు ఒక సేఫ్ అంటే రక్షణ కవచం లాంటిది. అటు 6 ఒకటి కర్మ, రెండవ సైడు జ్ఞాన, మధ్యలో భక్తి ఉంటుంది. కాబట్టి ఇది ప్రతి శ్లోకం కూడా చక్కగా అర్థం చేసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను. మన ఇక్కడ ఈ ఫస్ట్ కర్మ, ఇప్పుడు భక్తి, నెక్స్ట్ జ్ఞానం. సో భగవంతుడి యొక్క భక్తి చేయాలంటే మనము జ్ఞానంతో మన లోపల ఉన్నటువంటి కృష్ణుడి పట్ల ఉన్న సందేహాలన్నిటి కూడా తొలగించుకోవాలా. ఏంటి సందేహాలు అంటే అవి భగవంతుడి యొక్క 3 తత్వాలు ఉంటాయి. ఒకటి బ్రహ్మజ్యోతి, 2 పరమాత్మ, 4 భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు. సో ఈ భక్తుల్లో కూడా 3 రకాలు ఉంటారు. ఒకటి జ్ఞానులు, 2 ధ్యాన యోగులు, 3 భక్తి యోగులు. జ్ఞాన యోగుల యొక్క లక్ష్యము బ్రహ్మజ్యోతి, ధ్యాన యోగుల లక్ష్యము పరమాత్మ దర్శనం, భక్తి యోగుల యొక్క లక్ష్యము భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడైనటువంటి భగవంతుని పొందడం. ఈ 3 కూడా సాధనతోనే లభ్యమవుతుంది. కానీ భగవంతుని పొందడం అనేది
కృష్ణ భక్తి భావన అనే యోగ సాధన ద్వారా మనిషి ఈ మూడింటిని తెలుసుకొని హయ్యెస్ట్ది పొందడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఒక పదాన్ని చాలా అద్భుతంగా వాడడం జరిగింది ఈ శ్లోకంలో. తత్ శృణు, లాస్ట్ కది జ్ఞాస్యసి తత్ శృణు అంటే నా నుండి విను అని. ఓ పార్థ, నేను ఇప్పుడు చెప్పబోయేది శ్రద్ధగా నా నుండి విను, ఇంకెవరి నుంచో వినకు. అంటే ఇక్కడ మరి నా నుండి అంటే భగవంతుడిని మించినటువంటి ప్రామాణికుడు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రామాణికుల ద్వారా మాత్రమే వినాలి. మరి ప్రామాణికులు అనేది ఎక్కడ మనకు చెప్పారు ప్రభుజీ అంటే మనం ఆల్రెడీ ఇది కంప్లీట్ చేసాము. ఏంటది? ఏవం పరంపరా ప్రాప్తం ఇమం రాజఋషియో విదుహో సకాలే నేహ మహత యోగో నష్ట పరంతప. పరంపర ద్వారా వచ్చినటువంటి రాజఋషుల నుండి మాత్రమే జ్ఞానాన్ని వినండి. మరి ఇప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడు, ఐదర్ భగవంతుడి నుంచైనా వినాలి, లేదంటే భగవంతుడి యొక్క ప్రతినిధి, పరంపరలో వస్తున్నటువంటి ప్రతినిధి ద్వారా మాత్రమే ఈ యొక్క దివ్యమైనటువంటి జ్ఞానాన్ని ఆస్వాదించండి, తర్వాత శ్రవణం చెయ్యండి. దాన్ని ఏమంటున్నారంటే, ఏ విధంగా శ్రవణం చేయాలా? అలా శ్రవణం చేయడం వల్ల మనకి ఏం లాభం ఉంటుందంటే, మన లోపల నిద్రావస్థలో ఉన్నటువంటి ఏదైతే జ్ఞానం ఉంది, లేదంటే భక్తుడిని ఈ యొక్క దేహము 23 అంశములు 24 అంశములతో కూడుకున్నటువంటి ఈ దేహము భక్తుడికి జ్ఞానం, భగవంతుడి యొక్క జ్ఞానాన్ని అందించకుండా అది నిద్రావస్థలో చేస్తుంది. అటువంటి నిద్రావస్థ నుండి మనల్ని మేల్కొల్పేదే భగవద్గీత, భాగవతం. ఎప్పుడైనా చాలా గాఢ నిద్రలో ఉన్నాం అనుకోని అన్ననే కింద పడితే ఇట్లా ఉలిక్కిపడి లేస్తాం. ఎందుకు? శ్రవణం వల్ల, వినడం వల్ల. కాబట్టి మనం కూడా భగవంతుడి యొక్క విశుద్ధ భక్తుల నుండి భగవత్ కథామృతం ఎవరైతే వింటారో వాళ్ళ లోపల ఈ నిద్రావస్థలో ఉన్నటువంటి భక్తియుక్త సేవ జాగృతమవుతుంది. సో నిద్రావస్థలోనేమో మనము రజో తమో గుణాల్లో మనం కర్మలు చేస్తాం, కానీ ఆ కర్మలు మన యొక్క భౌతిక ఇంద్రియ తృప్తి కొరకు చేస్తూ ఉంటాం. కానీ ఎప్పుడైతే భగవంతు యొక్క కథామృతం వినడం ప్రారంభమవుతుందో మనము తమో గుణము రజోగుణం నుంచి సత్వగుణంలోకి ప్రమోట్ అవుతాం. సత్వగుణంలోకి వెళ్ళామా లేదా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మనము నిద్రను జయిస్తాం, కామాన్ని జయిస్తాం, లోభాన్ని జయిస్తాం, తర్వాత మన లోపల ఉన్నటువంటి అభద్రతలు, కామ క్రోధ మోహ లోభ మద మాత్సర్యాలు, వీటన్నిటి కూడా జయించగలుగుతాం. అది ఎప్పుడు సాధ్యమవుతుంది? మనకి ఇక్కడ చెప్తున్నారు భాగవతం 1.2.17 నుంచి 21 వరకు మనకు చెప్తున్నారు. ఏంటంటే, శృణ్వతాం స్వకథ కృష్ణ పుణ్యశ్రవణ కీర్తన హృద్యంతస్థో హి అభద్రాని విధునోతి స్మృతాం నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయాం భగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికి. నిత్యం భగవంతుడి నుంచి కానీ భగవంతుడి యొక్క శుద్ధ భక్తులు అంటే ఎవరైతే వాళ్ళు ఆచార్ దెన్ ప్రచార్. సో భగవంతుడి యొక్క జ్ఞానాన్ని వాళ్ళు శ్రవణం చేసి దాని ప్రకారమే జీవితాన్ని గడుపుతూ ఇతరులకు ఏ విధంగా ఆ భగవంతుడి యొక్క ఆదేశానుసారము జీవించడం వల్ల ఎంత ఆనందాన్ని పొందుతున్నాడో ఆనందాన్ని ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళ ద్వారా ఎప్పుడైతే మనం భగవద్ జ్ఞానాన్ని వింటామో మన లోపల కృష్ణ చైతన్యము జాగృతమవుతుంది. ఇక్కడ మనకు 2వ శ్లోకంలో జ్ఞానం విజ్ఞానం నీకిప్పుడు వివరిస్తాను అర్జున అని చెప్పేసి భగవంతుడు అంటున్నాడు. అంటే జ్ఞానం అంటేనేమో మనము థియరిటికల్ భగవంతుడికి సంబంధించి సిద్ధాంతపూర్వకమైనటువంటి జ్ఞానము. విజ్ఞానం అంటే అనుభవపూర్వకమైనటువంటి, అంటే మనము ల్యాబ్లలో ఇంజనీరింగ్ కానీ లేకుంటే ఫిజిక్స్ కెమిస్ట్రీ బాటనీ వీటిలలో మనం థియరీ వాటి గురించి చెప్తారు గురువు గారు, టీచర్. ల్యాబ్కి తీసుకెళ్ళి ఏదైతే థియరీలో డిస్కస్ చేసామో అది మనకు ప్రాక్టికల్ ల్యాబ్లో చేసి చూపిస్తారు. అదేవిధంగా భగవంతుడు చెప్పిన దాన్ని ఉత్తమ భక్తులు చేసి చూపిస్తారు.
భగవంతుడు చెప్పింది వినడం వల్లనే ఆనందం వస్తుంది. అలాంటిది దాన్ని అనుసరించడం వల్ల ఎంత ఆనందం వస్తుందో తెలియదు మనకు. కాబట్టి ఇక్కడ మరి ఎవరి ద్వారా వినాలా? భగవంతుడి యొక్క గురు శిష్య పరంపరలో వచ్చిన వారి ద్వారా. ఎందుకు వారి ద్వారానే వినాలా ప్రతిసారి చెప్తున్నారంటే, వాళ్ళు విన్నదాన్ని ఆచరిస్తారు, రిజల్ట్ వచ్చిందని మాత్రమే చెప్పడం జరుగుతుంది. కాబట్టి మనం కూడా ఆ విధంగా ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళ సాంగత్యం తీసుకొని వాళ్ళ దగ్గర మనం వింటే మనకు తెలియకుండానే మన శరీరంలో ప్రతి భాగం కూడా పులకరించిపోతుంది. మరి ఇదంతా బాగానే ఉంది ప్రభుజీ. ఇలా మన అందరం ఇంతమంది 100, 120 మంది, 150 మంది వినాలనుకుంటున్నాం. కానీ అందులో ఎంతమంది శ్రద్ధతో వింటారు, ఎంతమంది అర్థం చేసుకుంటారు, అర్థం చేసుకున్నవాడు ఎంతమంది దాంట్లో భగవంతుని యథార్థంగా తెలుసుకుంటారు అనేది చూస్తాం. మనుష్యానాం సహస్రేషు, మనుషులలో అంటే ఎంతమంది? వేల మంది మనుషులలో, సహస్రేషు వేల మంది మనుషులలో కశ్చిత్ యతతి సిద్ధయే. కశ్చిత్ అంటే ఎవడో ఒక్కడు మాత్రమే యతతి ప్రయత్నిస్తాడు. మనం ఇంతమంది క్లాస్ వింటున్నాం, దీంట్లో ఈ భగవంతుడి గురించి మనం ఎన్నో విధి విధానాలు చెప్తున్నాం. చాలా మంది వింటున్నారు, చూస్తాంలే, చేస్తాం, ఇలా వదిలేస్తున్నారు. అర్థమైందా? కానీ ఎవడు ఒక్కడు మాత్రమే కృష్ణుడి గురించి నిజంగా తెలుసుకోవాలా అని ప్రయత్నం చేస్తాడు. తర్వాత అలా ప్రయత్నం చేసిన కొన్ని వేల మందిలో ఎవడో ఒక్కడు మాత్రమే పూర్ణత్వాన్ని పొందుతాడు. అలా పూర్ణత్వాన్ని పొందిన వాళ్ళలో ఎవడో ఒక్కడు మాత్రమే నన్ను సంపూర్ణంగా అర్థం చేసుకోగలుగుతాడు అని మనకి ఇక్కడ భగవంతుడు చెప్పడం జరుగుతుంది. ఏ విధంగా మరి భగవంతుని అర్థం చేసుకోవడం అంటే, పూర్ణత్వం అంటే ఏం చెప్తున్నారంటే, భగవంతుడి యొక్క ఆధ్యాత్మిక విషయాల్లో మొట్టమొదటిది ఆత్మ. ఆత్మ అంటే ఎవరు? దేహం అంటే ఏంటి? పరతత్వం, పరమాత్మ అంటే ఎవరు అనేది చాలా ముఖ్యమైన విషయం. ఆత్మ, దేహము, పరమాత్మ. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే, దీన్ని ఏమంటారంటే శాస్త్ర ప్రకారం అథాతో బ్రహ్మ జిజ్ఞాస. సో బ్రహ్మ జిజ్ఞాస అంటే నేను బ్రహ్మం, నేను ఎవరు? ఐదర్ దేహమా, ఆత్మనా? ఈ రెండింటి పుట్టించింది ఎవరు? మరి ఆయన కనబడట్లేదు. ఈ విషయాలను మరి చాలా మంది పుడుతున్నారు, చనిపోతున్నారు. ఓల్డ్ ఏజ్ వీటన్నిటికీ కారణం ఏంటి అని ప్రశ్నించడాన్నే అతాతో బ్రహ్మ జిజ్ఞాస అంటున్నారు. అదేవిధంగా మనం ఎన్నో జీవులను చూస్తున్నాం, మరి వాటిల్లో కూడా దేహమే కనబడుతుంది, మరి వాటిలో కూడా ఏమైనా ఆత్మ ఉందా అని ప్రశ్నించాల. కానీ మనం ఏ విధంగా జీవిస్తున్నామండి? ఆహార నిద్ర భయమైతునం చ సమన్యమేతత్ పశుభిర్నరానా. మహాభారతంలో చెప్తారు ఇది. జనరల్ గా చాలా మంది పర్సంటేజ్ భుజించడానికి, నిద్రించడానికి కొరకే జీవితం అనుకుంటారండి. ఇంకా నెక్స్ట్ ఏముంటది? భుజించడం, మైథున సుఖం అనుభవించడానికి, ప్లస్ మనం చాలా కష్టపడి సంపాదిస్తాం కదా, దాన్ని రక్షించుకోవడానికి, మనం రక్షించుకోవడానికి, మన ఆస్తిని రక్షించడానికి, మన ఫ్యామిలీని రక్షించడానికి, ఇదే జీవితం అనుకుంటా ఉంటారు. ఎంత విన్నా కూడా గొప్ప గొప్ప చాలా రెగ్యులర్గా వింటారు, కానీ ఈ నాలుగిటి గురించే జీవిస్తూ ఉంటారు. అర్థమైందా? కానీ ఎవడో ఒక్కడు, కొంతమంది మాత్రమే ఈ జ్ఞానాన్ని నిజంగా అర్థం చేసుకోవడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇక్కడ మళ్ళీ కొంచెం రివిజన్ లాగా ఏం చేస్తారంటే, 6 అధ్యాయాల గురించి కూడా చెప్తున్నారు. ఏంటి? మనకు మొదటి అధ్యాయంలో అయితే మహాభారత ఆ యుద్ధ వివరణ చెప్పారు. 2వ అధ్యాయంలో ఆత్మజ్ఞానము, 3వ అధ్యాయం కర్మ యోగము, 4వది దివ్యమైనటువంటి జ్ఞానము, 5వది కృష్ణ చైతన్యంలో కర్మయోగము, 6 ధ్యాన యోగము. ఈ విధంగా మనము ఇప్పటి వరకు నేర్చుకున్నాము. కానీ ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఆల్రెడీ శ్రీకృష్ణ భగవానుడు అన్నారు, భగవంతుడు 3 దశలను చెప్పడం జరిగింది. బ్రహ్మం ఎట్లయితే సూర్యుడు ఉంటాడు, సూర్యమండలము, సూర్యుడు యొక్క కాంతి ఎలాగుంటుందో అదే విధంగా మనం ఇక్కడ భగవంతుడి యొక్క కాంతిని బ్రహ్మజ్యోతి అంటారు, భగవంతుడి యొక్క చతుర్భుజ ఫామ్ ని పరమాత్మ అంటారు. సో భగవంతుడి యొక్క ద్విభుజ శ్యామ సుందర రూపాన్ని కృష్ణ భగవానుడు, ఆర్ భగవంతుడి యొక్క స్వాంశలు. సో ఇక్కడ మరి
మనం ఏది ముఖ్యంగా దేని మీద ఫోకస్ చేయాలి అనేది భగవంతుడు ఇక్కడ బోధిస్తా ఉన్నాడు. సో చాలా మంది నిరాకార బ్రహ్మాన్ని ఇష్టపడతా ఉంటారు. ఎందుకు? అక్కడ ఏమి సేవ ఉండదు, ఇంకా హాయిగా దాంట్లో మెర్జ్ అయిపోతే సరిపోతుంది అని అనుకుంటా ఉంటారు. దీన్ని మనం ఇంకో విధంగా కూడా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, నిరాకార బ్రహ్మ వాళ్ళు కూడా ఆధ్యాత్మికవాదులే, అది డిగ్రీ లెవెల్ అనుకుంటే, పరమాత్మ అనేది పీజీ లెవెల్, కృష్ణ భగవానుడు అనేది పిహెచ్డి లెవెల్ మనం అర్థం చేసుకోవాలి. సో కానీ పిహెచ్డి లెవెల్ వరకు చాలా మంది వెళ్తారా? వెళ్ళరు. అక్కడే ఇంటర్ 10th దగ్గరనే ఆగిపోతా ఉంటారు. ఇంటర్ 10th అంటే వేరే వేరే దేవతారాధన అనుకోవచ్చు, ఇంకేమని అనుకోవచ్చు. సో ఇక్కడ మనం తొలుత మనం భగవంతుడి యొక్క నిర్వచనంలో స్టార్ట్ చేసినట్టుగా బ్రహ్మదేవుడు చెప్తున్నారు, శ్రీకృష్ణుడే దేవాది దేవుడు, 2 సర్వకారణ కారణుడు, 3 ఆది దేవుడు కాబట్టి గోవిందుడు. గోవిందుడు అంటే చాలాసార్లు చెప్పాము. గో అంటే ఇంద్రియాలు, గో అంటే గోవులు, విందుడు అంటే ఆనందాన్ని ఇచ్చేవాడు. మన ఇంద్రియాలకు వేరే పక్క వాళ్ళు, ఫ్యామిలీ వాళ్ళు ఎవరు ఆనందం ఇవ్వలేరండి. కొద్దిసేపు ఆనందం ఇస్తారు, వాళ్ళకు నచ్చని విధంగా మనం యాక్ట్ చేస్తే మనకు వాళ్ళు దుఃఖాన్ని ఇస్తారు. కానీ భగవంతుడు ఎప్పుడు దుఃఖాన్ని ఇవ్వడండి, భగవంతుడు ఎప్పుడు ఆనందాన్ని ఇస్తాడు. ఇది మనకు 5వ అధ్యాయము 29వ శ్లోకంలో మనకు చక్కగా బోధించారు. మనకు భగవంతుడు శాంతిని, ఆనందాన్ని ఎప్పుడు ఇస్తాడు. మనం చేయవలసిందల్లా కేవలం ఏం చేయాలి? మనము భగవంతుడే నా యొక్క వెల్ విషర్, భగవంతుడే నా యొక్క మిత్రుడు, భగవంతుడే నా యొక్క బంధువు అని మనము తెలుసుకోవాలి ఆల్ ద టైం. దానికి ఏమంటారు? భోక్తారాం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి మృచ్చతి. భగవంతుడే అన్ని యజ్ఞాలకు ప్రభువు, తపస్సులకు ప్రభువు, చరమ భోక్త, సకల లోకాలకు, దేవతలకు, అందరికీ పరమ ప్రభువు అని కేవలం తెలుసుకొని, అంతేకాకుండా అన్ని జీవుల యొక్క ఉపకారి, శ్రేయోభిలాషి, మిత్రుడు అని అనుకున్నప్పుడు మన భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది. భగవంతుడి నిత్యము ఆనందాన్ని మనకు ప్రసాదించడం జరుగుతుంది. సో మరి ఈ విధంగా మనము జ్ఞాన మార్గము, ధ్యాన మార్గం ఉంది, భక్తి మార్గం ఉంది. జ్ఞాన మార్గంలో మనం ముందుకు వెళ్ళాలంటే జ్ఞానం అనేది అపారము, దాన్ని మొత్తాన్ని చదివి అర్థం చేసుకోవడం చాలా కష్టం, స్పెషల్గా కలియుగంలో. ధ్యాన మార్గము, అష్టాంగ యోగ ఫస్ట్ స్టెప్ ఇట్ సెల్ఫ్ చాలా నియమాలు, విధి విధానాలు, తర్వాత ఆసనం, ఇవన్నీ ఆసన విధానాలు చాలా కష్టం. అదే భక్తి మార్గము చాలా సులభము, అట్ ది సేమ్ టైం ఇది కూడా కష్టమే. సులభం ఎట్లా? భగవంతుని ప్రేమతో, భక్తితో కొలిస్తే భగవంతుడు మనకు అదే విధంగా రెస్పాండ్ అవుతాడు. కష్టం ఎలాగంటే ఇక్కడ కూడా మనము భగవంతుడి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. లైక్ ఎగ్జాంపుల్ చెప్తారు, సింపుల్ అది. పొద్దున బ్రహ్మముహూర్తంలో మనం అందరం కూడా పొద్దున్నే లేచి భగవంతుడి ఆరాధన చేయాలా, భగవంతుడికి నైవేద్యం పెట్టాలా, భగవంతుని నామజపం చేయాలా. కానీ మనకు వచ్చిన ప్రాబ్లం వల్ల పొద్దున లేవలేము. ఫుడ్ మనకి ఏది పడుతుంది తినడం అలవాటు, కానీ భగవంతుని మాత్రం నేను ఏది పడుతుంది నేను తినలేను, నాకు లిమిటెడ్ పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. నాకు పత్రాన్ని కానీ, పుష్పాన్ని కానీ, ఫలాన్ని కానీ, తోయాన్ని కానీ నాకు సమర్పించండి. కానీ మనం అది తప్ప మిగతా ఎన్నెన్నో తింటా ఉంటాం. సో ఈ విధంగా మనము భక్తి కొన్నింటిని త్యజించవలసి ఉంటుంది, ఈ భౌతిక భోగాలను వదిలిపెట్టవలసి ఉంటుంది. కానీ దానివల్ల మనకు మేలే జరుగుతుంది. మనం అలా ఎక్స్టర్నల్గా చూస్తామా ఇంత కష్టమా అనుకుంటా, కష్టం ఏముండదు, సులభంగానే ఉంటుంది. దీనికి ఏం చెప్తున్నాను ఇంకా, భక్తి రసామృ సింధు ప్రకారం శృతి స్మృతి పురాణాది పంచరాత్ర విధిం వినా ఐకాంతికి హరేర్భక్తి ఉత్పాతయైవ కల్పతే. ఉపనిషత్తులు, పురాణాలు, నారద పంచరాత్రము వంటి ప్రామాణిక వైదిక సాహిత్యాన్ని విస్మరించే భగవద్భక్తి కేవలము సంఘంలో అనవసరమైన కల్లోలాలను సృష్టిస్తుంది. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, మనం భక్తి చేస్తే శాస్త్ర సమ్మతంగా, శాస్త్ర ప్రకారం భక్తిని చేయాలి. శాస్త్ర ప్రకారం కాకుండా నా ఇష్టం ఉన్నట్టు నాకేం తోస్తుంది అంటే అది నిజమైన భక్తి కాదు. లైక్ ఎగ్జాంపుల్, కొంతమంది మండే ఉపవాసం ఉంటారు, సండే ఉపవాసం ఉంటారు, ట్యూస్డే ఉపవాసం ఉంటారు. కానీ ఉపవాసాలకెల్లా రాజు లాంటి ఉపవాసం ఏకాదశి, కృష్ణాష్టమి, రేపు 31st నిత్యానంద త్రయోదశి వస్తుంది. ఆ రోజు
ఆఫ్టర్నూన్ వరకు ఫాస్టింగ్ ఉండాలి, దానికంటే ముందు ఏకాదశి వస్తుంది. అదేందా ఇటువంటి ఉపవాస శాస్త్రం, వేరే వాళ్ళు ఏదేదో శాస్త్రాలు చదువుతుంటారు, టీవీలో వింటూ ఉంటారు. కానీ అన్నిటికంటే మించినటువంటి శాస్త్రం భగవద్గీత శ్రవణం చేయాలా, భాగవతం శ్రవణం చేయాలి. భాగవతం ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే, ఇక్కడ ఈ శ్లోకంలో చెప్తున్నారు, దేవదేవుడైన శ్రీకృష్ణుడు యశోదమ్మ పుత్రినిగా లేదా అర్జునుని రథసారథిగా అర్థం చేసుకోవడము బ్రహ్మానుభూతి కలిగిన నిరాకారవాదికి కానీ పరమాత్మానుభూతి కలిగినటువంటి యోగిగా కానీ అసాధ్యము. వాళ్ళకి ఇలా భక్తులతో భగవత్ సంబంధం గురించి వాళ్ళు ఊహించుకోలేరు వాళ్ళు. ఎందుకంటే గొప్ప గొప్ప దేవతలు, బ్రహ్మాది దేవతలే వాళ్ళు మోహితులైపోతారు భగవంతుడితో. తన భక్తులు యొక్క సంబంధం వాళ్ళు జీర్ణించుకోలేకపోతుంటారు. మాంతు వేదన కష్టనే, ఎవ్వరు నన్ను అర్థం చేసుకోలేరు. కేవలం ఎవరు అర్థం చేసుకుంటారు? స మహాత్మా సుదుర్లభ వాసుదేవ సర్వమితి సమహాత్మ సుదుర్లభ. వాసుదేవుడే సర్వస్వము అని ఎవరు అర్థం చేసుకుంటారు? గొప్ప గొప్ప మహాత్ములు మాత్రమే అర్థం చేసుకుంటారు. మరి బ్రహ్మాది దేవతలు ఎందుకు అర్థం చేసుకోలేరు? భగవంతుడు ద్వాపరయుగ లీలలో చిన్న గోపబాలుడిలాగా ఉండి ఆ వాళ్ళ ఫ్రెండ్స్తో అరణ్యంలో అందరూ కలిసి ఆవులు మేపడానికి తీసుకెళ్ళినప్పుడు అందరూ అలా ఒక్క దగ్గర టిఫిన్స్ తీసుకొచ్చి ఒకరినొకరు తినబెడతా ఉంటారు. కృష్ణుడు కూడా వాళ్ళ సద్యాన్నం తీసుకొచ్చి తినబెడతా ఉంటే అప్పుడే బ్రహ్మొచ్చి చూస్తారు, భగవంతుడేంది ఈ వాళ్ళ ఇంటి నుంచి తెచ్చిన టిఫిన్లలో భగవంతుడు తీసుకుంటున్నాడు, అదే ఎంగిలి వాళ్ళతో తీసుకుంటున్నాడు, ఈయన భగవంతుడు ఎలా అవుతాడు అని వాళ్ళని టెస్ట్ చేయడానికి గోపబాలను, ఆవులను, దూడలను అన్నిటినీ బ్రహ్మ మాయం చేస్తాడు. అప్పుడు ఆ రోజు లక్కీ ఏంటంటే బలరాముడు వెళ్ళడు, ఎందుకంటే బలరాముడు ఉంటే బలరాముడు మాయం చేయలేడు. సో కాబట్టి అలా అయిపోతే చూస్తాడు, అరే ఎవరు తీసుకెళ్ళిపోయారు, చూస్తే బ్రహ్మ వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అప్పుడు భగవంతుడు, ఓ బ్రహ్మకు గుణపాఠం నేర్పించాల్సిందే, బ్రహ్మకి ఏదో పోస్ట్ ఇచ్చాను సృష్టించమని, సో నా సృష్టి గురించి ఆయన మర్చిపోయాడు, నా శక్తి గురించి అని భగవంతుడు ఎన్ని లక్షల ఆవులను, ఎన్ని వేల మంది ఫ్రెండ్స్ని ఆయన తీసుకెళ్ళిపోయాడో మళ్ళీ వాళ్ళని యాజ్ గా పుట్టించడం జరుగుతుంది. అప్పుడు బ్రహ్మ అది చూసి చాలా ఆశ్చర్యచకితుడవుతాడు. అప్పుడు వందనలు నర్పించి గోవిందమాది పురుషం బ్రహ్మ సమిత ఆయనతో స్తుతించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ యశోదమ్మ అని పుత్రునిగా, యశోదమ్మ ఎంతో గొప్ప భక్తురాలు, భగవంతుడితో 5 రకాలటువంటి సంబంధాలని భక్తులు కోరుకుంటారు. ఓకే, 5 రకాల సంబంధాలు ఏంటి? శాంతరస సంబంధము, దాస్యరస సంబంధము, సాఖ్యరస సంబంధము, దెన్ వాత్సల్యరస సంబంధము, దెన్ మాధుర్య రస సంబంధం. ఈ విధంగా సంబంధాలను కోరుకొని వాళ్ళు భక్తి చేస్తూ ఉంటారు. యశోదమ్మ, దేవకి పూర్వజన్మలు ఎంతో తపస్సు చేసి వాళ్ళు భగవంతుని పుత్రునిగా కోరుకుంటారు. భగవంతుడు వాళ్ళని తల్లిగా స్వీకరిస్తాడు. అదేవిధంగా దశరథుడు, కౌసల్యాదేవి పూర్వజన్మలో తపస్సు చేసి ఎక్కడ నైమిషారణ్యంలో, ఎవరు వాళ్ళు? శతరూప మను చాలా గొప్ప తపస్సు చేస్తారు. అప్పుడు భగవంతుడు ప్రత్యక్షం ఏం కావాలంటే, మీలాంటి కుమారుడు కావాలంటే రామచంద్రుడిలాగా అవతరించడం జరుగుతుంది. ఇవన్నీ లీలలు మనము కేవలము ప్రామాణికమైనటువంటి శాస్త్రాల ద్వారా, ఆచార్యుల ద్వారా వినాలి. ఇక్కడ మళ్ళీ అర్జునుడికి రథసారథిగా అంటున్నారు. రథసారథి అంటే, సో రథంలో కూర్చున్నవాడు యజమాని, సారథి సేవకుడు. కానీ భగవంతుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అంటూ ఒక సింపుల్ ఒక రాజుకు రథసారథి లాగా ఉండాలంటే అది మనకు అర్థం కాని విషయం. అందుగురించే అర్జునుడే కృష్ణుడు ఏమంటాడు? అచ్యుత అంటాడు. చ్యుత అంటే తన స్థానం నుంచి పడిపోయినటువంటి, అంటే ఒకసారి ఎక్కువ ఒకసారి తక్కువ ఉండే వాళ్ళని ఒకసారి పడిపోతారు, ఒకసారి లైక్ పొలిటికల్లో ఒకసారి గెలుస్తారు, ఒకసారి ఓడిపోతారు. కానీ భగవంతుడు ఏ లీల చేసినా, ఏ పదవిని స్వీకరించినా ఆయన అచ్యుతుడే, కేవలమైన భక్తవత్సలుడు అని లోకానికి చాటి చెప్పడానికి డ్రైవర్గా ఉంటాడే తప్ప ఆయన తన స్థానాన్ని ఎప్పుడు కోల్పోడని మనకి ఇక్కడ చెప్తున్నారు. మళ్ళీ ఇక్కడ మనకు అంటున్నారు, భగవంతుడి యొక్క బ్రహ్మానుభూతిలో ఇది
చివరి అంశము శ్రీకృష్ణ భగవానుడు. దీన్ని ఇంకా చాలా ఈజీగా అర్థం చేసుకోవాలంటే భగవంతుడి యొక్క 3 దశలు. సచ్చిదానంద స్వరూపం అంటారు భగవంతుని. సచ్చిదానంద స్వరూపాన్ని. సత్ అనేది, చిత్ అనేది, ఆనంద. 3 పదాలు వేరు వేరు, వాటికి 3 అర్థాలు ఉన్నాయి. సత్ అనే అర్థం అంటే శాశ్వతము. భగవంతుడి యొక్క మొదటి దశ బ్రహ్మ జ్యోతి శాశ్వతంగా ఉంటుంది. కాబట్టి బ్రహ్మజ్యోతి కేవలం శాశ్వత లక్షణం కలిగి ఉంటుంది. అదే పరమాత్మ నుండి. పరమాత్మ 2 లక్షణాలు, శాశ్వతము మరియు జ్ఞానంతో కూడుకున్నది. అదే భగవాన్ అనే దశ ఏంటి, తత్వం ఏంటంటే సచ్చిదానంద స్వరూపము. అర్థమైందా? సో కాబట్టి ఈ విధంగా మనము అర్థం చేసుకుంటూ నెక్స్ట్ శ్లోకానికి వెళ్దాం. తర్వాత ఏమంటారు ఇక్కడ, భగవంతుడు ఎవరికి వెళ్ళడవాలా? మనమేదో ప్రయత్నం చేస్తే భగవంతుడు మనకు అర్థం కాడు. మనం భగవంతుని మెప్పించినప్పుడు సేవతో అప్పుడు భగవంతుడు ఎవరు అనేది రివీల్ చేస్తాడు. భగవంతుడు చైతన్య మహాప్రభు వచ్చాడు స్వయం భగవంతుడు, కానీ ఎవరైనా మీరే భగవంతుడు అంటే ఒప్పుకునేవాడు కాదు. కొంతమందికి మాత్రమే భగవంతుడిని అని ఆయన అర్థం చేపిస్తాడు, అంటే ఆయన అర్థమయ్యేట్టుగా చేస్తాడు అన్నట్టు. నెక్స్ట్ శ్లోకంలో భగవంతుడి యొక్క మహత్తత్వం గురించి, ఈ సృష్టి ఎలా తయారైంది, సృష్టిలో ఏముంది అనేది చెప్తాయి. 24 అంశములతో కూడుకున్నది. మొట్టమొదటి పంచమహాభూతములు, భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, మనస్సు, బుద్ధి, మిథ్యాహంకారం అని 8 అంశముల సముదాయమే భగవంతుడి యొక్క భిన్న ప్రకృతి. భిన్న అని ఎందుకు వాడారు? 2 ప్రకృతులు ఉంటాయి ఇక్కడ, ఉన్నత ప్రకృతి, న్యూన ప్రకృతి. న్యూన ప్రకృతి అంటే జడ పదార్థం లాంటిది, ఉన్నత ప్రకృతి అంటే మనము ఆత్మనము. తర్వాత భగవంతుడు ఇక్కడ ఇంకో శ్లోకంలో ప్రభుపాల వారు సాత్వత తంత్రం గురించి చెప్తున్నారు. విష్ణోస్తు త్రీని రూపాణి పురుషాఖ్యాన్యతో విదుహు ఏకం తు మహత స్రష్ట ద్వితీయం తండ సంస్థితం తృతీయం సర్వభూతస్థం తాని జ్ఞాత్వా విముచ్యతే. భగవంతుడు 3 రూపాల్లో విస్తరిస్తాడట. ఈ బ్రహ్మాండాన్ని సృష్టించాలంటే అనంతకోటి బ్రహ్మాండాలను సృష్టించే రూపం వచ్చి కారణోదక సాయి విష్ణువు. తర్వాత ప్రతి బ్రహ్మాండంలో తను ఆ బ్రహ్మాండంలో సృష్టిని సృష్టించడానికి రూపమే గర్భోదక సాయి విష్ణువు. తర్వాత బ్రహ్మాండంలో సృష్టి జరిగిన తర్వాత ప్రతి జీవిలో ఎంటర్ అయ్యేటువంటి విష్ణు రూపమే కారణోదక సాయి విష్ణువు. తర్వాత ఇంకేమంటున్నారు ఇక్కడ, ఈ భౌతిక జగత్తు తాత్కాలిక ప్రదర్శనము. భౌతిక జగత్తులోని సర్వకలాపాలు శ్రీకృష్ణ భగవాన్ విస్తారములైన ఈ 3 విష్ణువుల ద్వారానే ఇది సృష్టించడం జరుగుతుంది. ఈ భౌతిక జగత్తు జీవుల భోగానికే ఉన్నదని, జీవులందరూ పురుషులే అని, అంటే ప్రకృతి నియామకులు భోక్తలని ఊహించుకుంటారు కొంతమంది నాస్తిక స్వభావం కలిగినటువంటి వాళ్ళు. ఇది మనం భోగించడానికే ఉంది, దీన్ని త్యజించడానికి కాదు అని వాళ్ళు అనుకుంటా ఉంటారు. ఎవరు? నిరాకారవాదులు, లేదంటే నాస్తికులు. నిరాకారవాదుల లక్ష్యం అయితే వాళ్ళకి ఇవన్నీ పనులు ఎందుకు, సేవలు ఎందుకు, గమన భగవంతుడి యొక్క బ్రహ్మజ్యోతిలో కలిసిపోతే అయిపోతుంది అని అనుకుంటా ఉంటారు. ఇక్కడ ఒక పదము చాలా ఇంపార్టెంట్ అండి. ఆ పదం మరి మీరు ఎప్పుడైనా దాన్ని కవర్ చేసుకున్నారో లేదు తెలియదు. వైకుంఠ లోకాలలో ఆధ్యాత్మిక వైవిధ్యం ఉన్నట్లు బ్రహ్మజ్యోతిలో ఉండదు. పోలుస్తా ఉన్నారు బ్రహ్మజ్యోతి, దాని వైకుంఠ లోకాలు. సో ఈ వైవిధ్యం అంటే ఏంటంటే, బ్రహ్మజ్యోతిలో జస్ట్ మన ఐడెంటిటీని కోల్పోము, కాకపోతే అక్కడ ఏమీ ఉండదు. అందరు కూడా ఎట్లయితే కరోనాలో ఒక పెద్ద హాల్లో బెడ్స్ లేకపోతే అలా పెట్టేసి అందరూ, సో వాళ్ళ చుట్టాలు బంధువులు ఎవరు ఉండరు, అందరు పేషెంట్లు ఎవరి వాడు సఫర్ అవుతా ఉండాల. అలా బ్రహ్మజ్యోతిలో వాళ్ళు సైలెంట్గా, మనం చిన్నప్పుడు కదా రన్ 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 స్టాప్ అన్నట్టుగా అలా అయిపోయి ఉంటారు అన్నట్టు. అర్థమైందా? కానీ ఇక్కడ బ్రహ్మజ్యోతిలో వైవిధ్యం అంటే భిన్న తత్వాలు ఉండవు అన్నట్టు. అదే మీరు వైకుంఠంలో చూస్తే భక్తులు ఏ రకమైనటువంటి రసాన్ని ఆస్వాదించాలనుకున్నారో భగవంతుడితో దాన్ని ఆస్వాదించవచ్చు. ఏ తామాం ప్రపద్యంతే తాం సతైవ భజామ్యం. భగవంతుని శాంతరసం అంటే అక్కడ కూడా కల్పవృక్షాల్లాగా, అక్కడ కూడా భగవంతుని ఆనందాన్ని ఇచ్చేటువంటి
చిలకలు, గో తర్వాత ఇంకా కోకిలలు, రకరకాలైనటువంటి పక్షులు కూడా ఉంటాయి. తర్వాత కొన్ని వృక్షాలు ఉంటాయి, పండ్ల వృక్షాలు, పూల వృక్షాలు, తర్వాత ఇంకా భగవంతుడితో పాటు ఆవులు ఉంటాయి. ఇవన్నీ కూడా శాంత రసాన్ని ఆస్వాదిస్తాయి భగవంతుని సేవిస్తూ. రెండవది దాస్య రసము, భగవంతుడి సేవకుల్లాగా సేవిస్తూ ఉంటారు వైకుంఠంలో. 3 భగవంతుడి ఫ్రెండ్ లాగా భగవంతుని సేవిస్తారు. 4 భగవంతుడి యొక్క పేరెంట్స్ లాగా వాత్సల్య రసాన్ని. 5 మాధుర్య రసం. ఇవి మనకు బ్రహ్మజ్యోతిలో ఇవన్నీ ఉండవు. ఇదే వైకుంఠ లోకాల్లో ఇవన్నీ కూడా ఏమంటారు, వీటిని వైవిధ్యము ఉంటుంది వైకుంఠ లోకాల్లో, కానీ ఇక్కడ ఉండదు. అదేవిధంగా మనం చూసినట్టయితే దేవదేవుడైన శ్రీకృష్ణుడే యథార్థమైన పరతత్వము, అతడే పూర్ణ శక్తిమంతుడు, రూపతత్వము. అతడు నానా రకాలైనటువంటి భిన్న శక్తులను, ఆంతరిక శక్తులను కలిగి ఉన్నాడు. భగవంతుడు ఎన్ని శక్తులు కలిగి ఉన్నాడు? అనంతమైనటువంటి శక్తులను కలిగి ఉన్నాడు. దాంట్లో ముఖ్యంగా 3 శక్తులు. ఆంతరిక శక్తి అంటే రాధారాణి, లక్ష్మి, సీతమ్మ వారు. ఆ విధంగా భగవంతుడి అలాదిన శక్తి లేదా ఆంతరిక శక్తి. 2 బహిరంగ శక్తి. బహిరంగ శక్తి అంటే దుర్గాదేవి. ఈ మొత్తం భౌతిక బ్రహ్మాండాన్ని దుర్గంతో పోలిస్తే ఆ దుర్గాన్ని పాలిస్తుంది కాబట్టి దుర్గా. మరి ఈ దుర్గంలో ఎవరుంటారు? తటస్థ శక్తి అయినటువంటి జీవులు. ఇప్పుడు భగవంతుడు ఈ ప్రకృతిని ఏ విధంగా వ్యక్తీకరించాడు అంటే, ఏ విధంగా సృష్టించినంటే మొట్టమొదట 5 వ్యక్తీకరణలు. అవేంటి? భౌతికమైనటువంటి ప్రకృతి, భూమి, జలము, అగ్ని, వాయువు, తర్వాత ఆకాశం. వీటిని పంచమహాభూతములు అని అంటారు అన్నట్టు. భగవంతుడి యొక్క ఈ సృష్టిని స్థూల సృష్టి అంటే మనకు కనబడేటువంటి సృష్టి. తర్వాత దీంట్లో 5 ఇంద్రియాలను చేర్చడం జరిగింది అన్నట్టు. ఏంటవి? ఇంద్రియ వస్తువులు. దాన్ని ఏమంటారు? ఇంద్రియార్థాలు. ఏంటవి? భౌతిక శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధము. ఇవి భౌతిక విజ్ఞాన శాస్త్రము ఈ 10 అంశాలనే కూడి ఉంటుంది తప్ప అన్యమైనది కాదు. ఇతర 3 అంశాలు, ఈ 5, 5, 10 మన మామూలుగా భౌతిక విజ్ఞాన శాస్త్రం కూడా ఐడెంటిఫై చేస్తుంది. ఇంకా మిగతా 3ని చేయలేదు. మనసు, బుద్ధి, అహంకారము. ఇవి భౌతికవాదులకు అర్థమయ్యేది కాదన్నట్టు. మనసు, బుద్ధి, అహంకారము. తర్వాత ఇంకేం చెప్తున్నంటే, భౌతిక అస్తిత్వానికి మూల కారణమైనట్టు నేను, నాది అనే మిథ్య అహంకారంలోనే భౌతిక కర్మల కొరకు 10 ఇంద్రియాలు ఇమిడి ఉంటాయి. బుద్ధి అనేది మహత్తత్వం అని చెప్పబడే పూర్తి భౌతిక సృష్టిని సూచిస్తుంది. సో కాబట్టి ఇక్కడ మనకు మొత్తం ఈ భౌతిక జగత్తు 24 తత్వాలతో ప్రకటమైంది. 24 తత్వాలు ఏంటంటే 5 పంచమహాభూతములు, అర్త్, ఇందాక మనం అనుకున్న భూమి, నీరు, గాలి, ఆకాశము, తర్వాత అగ్ని, తర్వాత మైండ్, ఇంటెలిజెన్స్ అండ్ ఫాల్సివో, ఇవి 3. తర్వాత 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, తర్వాత 5 ఇంద్రియాల యొక్క అర్థాలు అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, శబ్దము, స్పర్శ, రూపము, రసము, గంధం. మొత్తం 23 సోల్తో, 24 పరమాత్మతో, 25 మొత్తం ప్రతి అణువులో పరమాత్మ ఉంటుంది కాబట్టి 25 అంశములతో కూడుకున్నదే ఈ భౌతిక సృష్టి. మరి దీన్ని ఇంకా ముందు ముందు భగవంతుడు చాలా చక్కగా మనం ఇవన్నీ మనం ఎవరు ఏంటి అర్థమైతే మరి మనము దేని కొరకు జీవించాలి, మనం దేని కొరకు మరణించాలి అందరము అనేది ముందు భగవంతుడు అర్థం చేయిస్తాడు. అదే భక్తి యోగం. మనం అర్థం చేసుకొని కార్యరూపం భక్తి యోగాన్ని అమలు పరచడమే నిజమైనటువంటి జీవిత లక్ష్యము. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భగవద్గీతకి జై. श्री राधारमण लाल की जय. जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय. गौर निताय भगवान की जय. जगत गुरु श्रील प्रभुपाद की जय. श्री श्रीपाद गुरु महाराज की जय.